ఏపీలో పెన్షన్ పంపిణీ ప్రారంభమైంది. సరిగ్గా 6 గంటల నుంచే రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం షురూ అయింది. ఇంటి వద్దకే వచ్చి అవ్వాతాతలకు పెన్షన్ అందిస్తున్నారు. ఇవాళ రేపటిలోగా 100% పెన్షన్ పంపిణీ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 64.82 లక్షల మందికి పెన్షన్ అందిస్తున్నారు. ఈసారి కూడా సచివాలయ ఉద్యోగులకే పెన్షన్ పంపిణీ బాధ్యతలు అప్పచెప్పారు. ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్ అందజేస్తున్నారు. దీంతో అవ్వాతాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, మంత్రుల చేతుల మీదుగా లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ జరుగుతోంది. వృద్ధులు, వితంతువులకు 4,000 రూపాయలు, వికలాంగులకు 6,000 అందిస్తున్నారు. ఈ నెలకు సంబంధించి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కోసం ప్రభుత్వం 2,737 కోట్లను విడుదల చేసింది. ఆర్థికంగా సమస్యలు ఉన్న పెన్షన్ల పంపిణీని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం పెన్షన్ 4,000కు పెంచింది ప్రభుత్వం. సీఎం చంద్రబాబు ఇవాళ శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యటించనున్నారు. మడకశిర మండలం గుండుమలలో లబ్ధిదారులకు ఇంటి దగ్గరే పింఛన్లు అందజేయనున్నారు. మల్బరీ నాట్లు, పట్టుపురుగుల షెడ్లను కూడా పరిశీలిస్తారు. కరియమ్మదేవి ఆలయాన్ని సందర్శించి గ్రామస్తులతో సీఎం మాట్లాడనున్నారు. అలాగే శ్రీశైలం మల్లన్నను దర్శించుకుని ప్రాజెక్టు దగ్గర జలహారతి ఇవ్వనున్నారు. గుంటూరు జిల్లాలో పెన్షన్ల పంపిణీ ప్రారంభమైంది. పెన్షన్ల పంపిణీలో ప్రజాప్రతినిధులు పాల్గొంటున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. రైట్ సాయి శంకర్, అక్కడ ఉదయం 6 గంటల నుంచే పెన్షన్ల పంపిణీ కార్యక్రమం అనేది మొదలైంది. దానికి సంబంధించి అక్కడున్న లబ్ధిదారులు ఏమంటున్నారు? రత్న పొద్దున్నే ఉదయం 5:30 నుంచే గుంటూరు వ్యాప్తంగా కూడా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం అనేది ప్రారంభమైంది అనే విధంగా చెప్పచ్చు. ప్రస్తుతం ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి సంబంధించినటువంటి కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు కూడా పాల్గొంటున్నటువంటి పరిస్థితి ఉంది. గుంటూరు వెస్ట్ నియోజకవర్గం ఎమ్మెల్యే అయినటువంటి గల్లా మాధవి ప్రస్తుతం తన నియోజకవర్గంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి సిచ్యువేషన్ని మనం చూడొచ్చు. ప్రస్తుతం ఎమ్మెల్యే గారితో మాట్లాడదాం. అంటే పెన్షన్ కార్యక్రమం ఈసారి ఉదయం 5:30 నుంచే ప్రారంభమైనటువంటి పరిస్థితి ఉంది. ఎలా ఫీల్ అవుతున్నారు లబ్ధిదారులు? మీకేం చెప్తున్నారు? చాలా ఆనందంగా ఉన్నారండి. గత ప్రభుత్వంలో ప్రతి ఒక్కరిని కూడా భయాందోళనకు గురి చేశారు. వచ్చి రాగానే పెన్షన్లు తీసేస్తారు, మేమైతే ఇంటి దగ్గరికి వచ్చి ఇచ్చాము, వీళ్ళు మరి మీకు అసలు పెన్షన్లు కూడా లేకుండా చేస్తాము అని చెప్పి ఒక రకమైన భయాన్ని క్రియేట్ చేశారు ప్రతి ఒక్కళ్ళు. అది కూడా కేవలం ఓట్ల కోసం, ఓట్లు వేయించుకోవడం కోసం దానికైనా ఎంత దూరమైనా వెళ్ళారు గత ప్రభుత్వం. అయితే దాన్ని తిప్పికొడుతూనే ఈరోజు పెన్షన్ 1000 రూపాయలకి అదనంగా పెంచడమే కాకుండా వాళ్ళ ఇంటి వద్దకే సచివాలయ సిబ్బంది మొత్తం కూడా వచ్చి ఈరోజు ఇంటింటికి తిరిగి అవ్వాతాతలకి పెన్షన్ని అందజేయడం జరిగింది. ఒక 1000 రూపాయలు అదనంగా తీసుకోవడమే కాకుండా ఇంటి వద్దకే తీసుకోవడం వాళ్ళందరికీ నిజంగా చాలా ఆనందంగా ఉంది. మాట ఇచ్చింది నిలబెట్టుకుంది అనే ఒక ఆనందం, హర్షం వాళ్ళు వ్యక్తం చేస్తూ ఉన్నారు ప్రతి ఇంటి వారు కూడా. పెన్షన్ పంపిణీకి గతంలో చూస్తే సర్వర్ డౌన్లో అవటం కానీ అలాంటి ప్రాబ్లమ్స్ చాలా చెప్పేవాళ్ళు. ఇప్పుడు అలాంటి ప్రాబ్లమ్స్ లేవనే విధంగా సచివాలయ స్టాఫ్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అంటే ఒక సర్వర్లు డౌన్ అయ్యాయని కానివ్వండి, లేకపోతే అర్హులకి ఇవ్వకుండా అనర్హుల్ని ఎక్కువగా జాబితాల్లోకి ఎంటర్ చేయడం కానివ్వండి, వారికి ఇష్టం వచ్చిన వాళ్ళని యాడ్ చేసుకుని నిజంగా వాళ్ళకి లబ్ధిదారులని దూరం చేసిన పరిస్థితి మనం గడిచిన 5 ఏళ్లలో చూసామండి. వాటన్నిటినీ సవరించుకుంటూ ఈరోజు సచివాలయంలో కూడా ఆకస్మికంగా వెళ్ళి తనిఖీలు చేయడం కానివ్వండి, సిబ్బందితో మాట్లాడడం కానివ్వండి, ఇవన్నీ చేస్తున్న క్రమంలో ప్రతి ఒక్కరూ మళ్ళీ క్రమబద్ధీకరంగా వాళ్ళు నిర్వర్తిస్తూ ఉన్నారు. ఏదైనా టెక్నికల్గా ప్రాబ్లమ్స్ వస్తున్నప్పుడు కూడా వాళ్ళు దాన్ని సక్రమంగా సరైన టైంలో దాన్ని రెక్టిఫై చేసుకొని ముందుకెళ్తున్నారు. ప్రస్తుతం మీరు ఈ పెన్షన్లో తిరుగుతుంటే చాలామంది నిజంగానే వాళ్ళకి పెన్షన్ రావాల్సిన వృద్ధులు రాలేదండి అని చెప్తున్నారు. దీనిపైన రానున్న రోజుల్లో ఎలా ముందుకు వెళ్ళే పరిస్థితి? ప్రతి ఒక్కరిని కూడా అలాంటి వాళ్ళని నోట్ చేసుకోవడం జరిగిందండి. గత ప్రభుత్వంలో కేవలం వాళ్ళకు ఓటు వేసే వాళ్ళకు మాత్రమే ఇవన్నీ వాళ్ళు అందులోకి యాడ్ చేసుకోవడం జరిగింది. వీళ్ళకు ఓటు పడదు పలానా వ్యక్తి దగ్గర నుంచి అంటే వాళ్ళని తొలగించడం జరిగింది. గత ప్రభుత్వంలో తీసుకున్న వాళ్ళకు కూడా పోయిన ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు కావాలని విద్వేషపూర్వకంగానే వాళ్ళ పేర్లు తొలగించడం జరిగింది. అలాంటి లబ్ధిదారులందరినీ కూడా ఇక్కడున్న వార్డు ప్రెసిడెంట్లు కానివ్వండి, నాయకులు కానివ్వండి లిస్ట్ అవుట్ చేస్తూ ఉన్నారు.
కొత్తగా రేపొద్దున మళ్ళీ పెన్షన్ని నమోదు చేసుకునే కార్యక్రమంలో ఈ పేర్లన్నీ కూడా యాడ్ చేసి నిజమైన లబ్ధిదారులకే ఈ పెన్షన్లు అందజేసే విధంగా మా ప్రభుత్వం పనితీరు ఉంటుంది. అది ఎమ్మెల్యే చెప్తున్నారు. అమ్మ ఎలా ఉందమ్మా, ఇంటి దగ్గరికి ఎమ్మెల్యేనే వచ్చి మీకు పెన్షన్ ఇచ్చారు, ఎలా అనిపిస్తుంది? మాకు ఇప్పుడు బాగానే అనిపిస్తుంది సార్, బాగానే ఉన్నాము. ఈ గతంతో పోలిస్తే ఎర్లీగా వచ్చేస్తుందా పెన్షన్ మీకు? వస్తుంది సార్. పోయినసారి 7,000 ఇచ్చారు, ఈ ఫస్ట్ నుంచి 4,000 ఇస్తున్నారు. బాగానే ఉంది సార్. ఎమ్మెల్యే గారే డైరెక్ట్గా వచ్చారు పెన్షన్కి? అవును సార్, వచ్చే థ్యాంక్స్ చెప్పారా మేడంకి? చెప్పాను సార్, చెప్పాను. ఎట్లా అనిపిస్తుంది ప్రభుత్వం ఈ పథకాలు రెండో నెలలో కూడా తక్షణంగా ఇవ్వటం? బాగానే ఉంది సార్, ఈ ప్రభుత్వం వచ్చాక బాగానే ఉంది. గతంలో ఇబ్బందులు ఉన్నాయా పెన్షన్ తీసుకోవడంలో? తర్వాత ఎలక్షన్ ముందు 2 నెలలు మాత్రం ఇబ్బంది పడ్డాము, తర్వాత బాగానే ఉంది సార్. ఇది ప్రధానంగా లబ్ధిదారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా ఎమ్మెల్యే కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. ఉదయం నుంచే ఈ పెన్షన్ కార్యక్రమానికి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా చేశామనే విధంగా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ప్రజెంట్ అయితే ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో కూటమి నేతలందరూ కూడా భాగస్వాములు అయ్యి ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళి కూడా పెన్షన్ కార్యక్రమం అయితే పూర్తి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఉదయం 5:30 నుంచి ఇప్పటి వరకు 45% నుంచి 50% వరకు పెన్షన్ పంపిణీ అనేది పూర్తయింది అనే విధంగా కూడా అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొన్ని చోట్ల మాత్రం 6 గంటల తర్వాత ప్రారంభమైన ఉదయం 5:30 నుంచి అనేక ప్రాంతాల్లో మాత్రం పెన్షన్ పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. రైట్, థ్యాంక్ యూ సాయి శంకర్.